ఇలా కాన్సెప్ట్ అంటే లెవెల్ జాల వాళ్ళు కట్టుకునే నయం ఉందా డబుల్ బెడ్రూమ్ మంచిగా ఇదే బాగున్నది. నారాయణపురమా? నారాయణపురం డబుల్ బెడ్రూమ్ చుట్టుపక్కల నేనేలు అంతేనా? 6000 ఓటర్ ఉన్న జనాభా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే లేదు ఇక్కడ. అంతేనా? రేవంత్ రెడ్డి పనితీరు బానే ఉందంట ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. బిల్లులు పడుతున్నాయి బిల్లులు పడుతున్నాయి మంచి క్వాలిటీ కట్టుకుంటారు అందరు ఎవరైనా తగ్గేది ఏం లేదు. ఏడే ఉన్నది ఇప్పుడు నారాయణపురంలో 6000 చిల్లర ఓట్లు ఉంటాయి. ఒక్కరికి చూపిమను కేసీఆర్ ఇచ్చిన ఇల్లు అంతేనా? ఒక్కరికి చూపిమను. బంగారు తెలంగాణ చేసినాం 1 కోటి ఎకరాలు వండి మాకేమైనా హైదరాబాద్ మోసలీలు తాగాల తప్పితే ఏం లేదు. మరి హరీష్ రావు ఏడా మీటింగ్ లో పెట్టినా మొత్తం కాళేశ్వరం నీళ్ళు మీకే వచ్చినాయి ఫస్ట్ అని చెప్పుకుంటూ అందరికి అలా ఏరియాలో చెప్పుకుంటున్నాడు. వచ్చిన సైడే ఉన్నాడు. ఇక్కడ వచ్చి చెప్తే నడుస్తుంది ముచ్చట. ఎన్ని ఇల్లు కడుతున్నావు మరి నువ్వు? 4 పట్టుకున్నావా? ఎట్లా మంచిగా అంటే మంచిగా ఉందా ప్లాన్ అంతా? ప్లాన్ మంచిగా ఉందా మీకు? అంటే మేస్త్రిలో గిట్టుబాటు అవుతుందా మరి? అవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పైసలు సరిపోవాలంటారు కదా? సరిపోవాలి. ఇల్లు కలుపుకొని కలుపుకుంటారు. వాళ్ళు 5 ఇస్తే వీళ్ళు 5 కలుపుకొని మంచిగా నీట్ గా చేసుకుంటారు. ఇప్పుడు బిల్లులు జర ఇన్కమ్ ఉంది అయితే మరి మీరు ఆగుతురా వాళ్ళని ఇబ్బంది పెడతారా? వాళ్ళు ఇచ్చేస్తారు మాకు అనుకున్న టైం. ఇప్పుడు సర్కారు అన్న పని అన్నప్పుడు జర బిల్లులు జర ఇన్కమ్ ఉంది వస్తాయి కదా, వచ్చినప్పుడు తీసుకుంటారు కదా, ఇబ్బంది ఏం లేదు. మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం. తెత్తేనే కడతా లేకపోతే లేదన్నాడు. అలాంటిది ఏం లేదు. తెలిసిన వాళ్ళు కాబట్టి ఊరలో పేదలు కాబట్టి కడతానే ఉన్నాం. వాళ్ళు లేకనే ఇల్లు శాంక్షన్ పెట్టుకోరు. మనం టైట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇందిరా కాన్సెప్ట్ అంటే లెవెల్ జాల వాళ్ళు కట్టుకునే నయం ఉందా డబుల్ బెడ్రూమ్ మంచిగా? ఇదే బాగున్నది. అంతేనా? అప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఎక్కువ కట్టారు, పని బాగా దొరకదా మరి మీకు? అది ఇక్కడ మా దగ్గర రాలే కదా సార్. అది ఇక్కడ కట్టిరా అంటారు. మామూలుగా పుట్టింగ్ లెవెల్ పెట్టేసారు. అది ఎక్కడ వెళ్ళిపోయింది. అది మా మండలంలో కాదు, మా దగ్గర ఇక్కడ లేనే లేవు. అంతేనా? నారాయణపురమా? నారాయణపురం డబుల్ బెడ్రూమ్ చుట్టుపక్కల లేనే. అంతేనా? సర్వేలో ఒక 10 కట్టారు, అక్కడ వాళ్ళకే ఇచ్చేసారు. అవి అంతే. ఇక ఈ నారాయణపూర్ టౌన్ లో ఇంత పెద్ద టౌన్ 6000 ఓటర్ ఉన్న జనాభా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే లేదు ఇక్కడ. అంతేనా? ఇప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఈ ఊరికి అందా? ఇక్కడ వచ్చేసి మన టౌన్ లో 70 ఇల్లు ఉన్నాయి ఇప్పుడు. ఇవి ఇందిరా మిల్లు. అంతేనా? స్టార్ట్ అయినాయి అన్ని స్టార్ట్ అయినాయి. 70 ఇల్లు స్టార్ట్ అయినాయి. అంతేనా? కొంతమంది చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి పెట్టాలంటే 2 lakhs అవుతున్నాయి కాబట్టి వాళ్ళు వెనక ముందు ఒక 5 members ఉన్నారు. వాళ్ళు ప్రతి 65 members అన్ని కంప్లీటెడ్ కడుతున్నారు. కట్టే మేస్త్రి మీకు పని దొరుకుతుంది, వాళ్ళకు కూడా ఇల్లు అవుతున్నాయి. మంచి ఆలోచన. మొత్తానికి రేవంత్ రెడ్డి పనితీరు బానే ఉందంట ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఈ ఇంట్లో విషయంలో అయితే ఇక వేరే విషయంలో ఎట్లా ఉన్నదో మనం చూడలేదు, చెప్పలేము. దానికి బిల్లులు పడుతున్నాయి. బిల్లులు పడుతున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత అయితే అంతా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఇది 5 lakhs అని పెట్టారు కదా. ఇది 10 lakhs అవుతున్నది మనకు కంప్లీటెడ్ కావాలంటే. ఇంకా జర క్వాలిటీ కట్టుకోవాలి. వాళ్ళది అంటే ఈ పిల్లర్స్ అనేది లేదు, ఓన్లీ గోడలే ఉన్నాయి. మన ఫ్యూచర్ రేపు ఏమైనా వీళ్ళు ఇంకా ఎక్స్చేంజ్ బయట పెట్టుకోవాలన్నా కానీ పిల్లర్లు వేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఈ అదనంగా 5 lakhs అనేది వీళ్ళు అదనంగా పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చే 5 lakhs లో గోడల మీద అయిపోతుంది. సో మీకు అధికారులు ఏమైనా వచ్చి మేస్త్రులకు ఏమైనా సూచనలు ఇస్తారా? మీరు ఇంతే కట్టాలి, సైజు దాటద్దు? అలాంటివి ఇప్పటివరకు ఏం రాలేదు. ఏం లేదు కాదు, వాళ్ళు ఫస్ట్ ప్లాన్ ఇచ్చారు మనకు. ప్లాన్ ప్రకారం ఫాలో అవుతున్నాం మనం. మంచి క్వాలిటీ కట్టుకుంటారు. అందరు ఎవరైనా తగ్గేది ఏం లేదు. ఇంకా అదనంగా డబ్బులు పెట్టుకుని. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? యాదే. మీదేనా ఇల్లు? ఎట్లుంది మరి సర్కార్ పనితీరు? రేవంత్ సర్కార్ ఎట్లుంది? ఏదో కూలిపోయి ఇళ్ళకి వచ్చింది, మనం ఆర్థికంగా లేం కాబట్టి వచ్చింది. మేము కొన్ని డబ్బులు కలిసుకొని కట్టుకుంటారు. కూలిపోయినకే ఇచ్చారు. దొంగతనం లంగతనం ఏం లేదు, ఎవరికేం పైసలు ఇచ్చలేదు. అందులో పెట్టి కట్టుకున్నది ఏం లేదు కదా. రోడ్డు మీద కట్టుకుంటారు, పబ్లిక్ గా కట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చింది. పేదవానికి అందుతుంది. అయితే పేదవాళ్ళకి అందుతున్నట్టేనా? ఇక ఇప్పటి వరకు అయితే అందుతున్నట్టే. అందంది అయితే మనం ఇల్లు కట్టాం కదా. మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ట్రై చేయలేదా మీరు? అప్పుడు అది మాకు వద్దనుకున్నాం. అది డబ్బులు తీసుకొని ఇది చేస్తారు కదా. అది ఎవరు డబ్బులు తీసుకురు? లీడర్లు ఉంటారు కదా. లీడర్లు ఉంటారు, నీకు ఇల్లు ఇప్పిస్తా, దాంట్లో 25 కావాలి, 30 కావాలని. అది నడవలేదు ఇక్కడ. అయిపోయింది. ఇక్కడ ఏం లేదు. మా మండలంలో ఇచ్చింది లేదు, పోయింది లేదు. మొత్తం మీ మండలంలో 2 లక్షల ఇల్లు కట్టినాము. అసలు మొత్తం ఇల్లు లేని, డబుల్ బెడ్రూమ్ లేని ఊరే లేదన్నారు వాళ్ళు. లేదు. ఏడే ఉన్నది ఇప్పుడు నారాయణపురంలో 6000 చిల్లర ఓట్లు ఉంటాయి. ఒక్కరికి చూపిమను. అదేంది మన కేసీఆర్ ఇచ్చిన ఇల్లు. అంతేనా? ఒక్కరికి చూపిమను. డబుల్ బెడ్రూమ్. నీళ్ళు వచ్చినాయి? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఏమన్నా పంటలకి? ఇక రాలే. మిషన్ భగీరథ వాటర్ అంతే తాగడానికి వచ్చినాయి కానీ పంటలకి ఏం రాలేదు. తాగడానికి అయితే నీళ్ళు మాత్రం
ఇంటింటికి అందించిండు, దానికి ఒప్పుకోవచ్చు. పంటలకి ఏం అందలే, మాకు పంటలకు కాలువలే లేదు ఇక్కడ. అంతేనా? మాకున్న కాలువలకు చేయనికే లేదు. తెలంగాణ బంగారు తెలంగాణ చేసినాం, 1 కోటి ఎకరాలు వండి. మాకేమైనా హైదరాబాద్ ముసలీలు తాగాల తప్పితే ఏం లేదు. అంతేనా? వచ్చాడు వస్తే హైదరాబాద్ ముసలీలు గానీలే. అబ్బబ్బబ్బబ్బ. మిగతాది ఏం అవకాశం లేదు. ఏం లేదు. మరి హరీష్ రావు ఏడ మీటింగ్లు పెట్టినా మొత్తం కాళేశ్వరం నీళ్ళు మీకే వచ్చినాయి ఫస్ట్ అని చెప్పుకుంటూ పోయిన అందరికి. ఇంకా అలా ఏరియాలో చెప్పుకుంటున్నాడు, వచ్చిన సైడే ఉన్నాడు. ఇక్కడ వచ్చి చెప్తే వెళ్తుంది, నడుస్తుంది. ఎట్లుంది మళ్ళా వచ్చేటట్టుందా? మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటావా? ఇంకా చెప్పలేము అది. ఈయన మళ్ళా కట్టుకున్న దాని మీద ఇంకో ఇల్లు ఇస్తా అంటే కేసీఆర్ కూడా రావచ్చు. అంతే, హామీలు ఇచ్చి కూడా పోతే చెప్పలేమంటు. ఆయన 600 ఫీట్లు ఇచ్చిండు, నేను ఎంత ఆయన ఇస్తానంటే జనం ఓటేస్తారు. ఇప్పుడు అట్ అయిపోయింది. కానీ ఓవరాల్ ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి పర్వాలేదు. ఆయన పర్వాలేదు, మాకు ఎండితే ఆయన మంచిగా లేడని అంటాను. అంతేనా? మాకు బిల్లులు పడుతున్నాయి కదా, ఎందుకు మంచిగా లేదన్నా? నేను కష్టపెడతలేదు కదా.